అయ్యగారు చెప్పండి. అలాగే అండి. ఏంటి వీడియోలు చూస్తున్నారు కానీ లైక్లు కామెంట్లు చేయట్లేదండి. అందుకే మన వీడియోస్కి రీచ్ కూడా రావట్లేదండి. మా వీడియోస్ చూసి వెళ్ళిపోకుండా కొంచెం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటను కొట్టండి. అసలు అది ఇంపీడు ఎలా వదిలిందండి? అమావాస్యలోపు మిమ్మల్ని చంపేద్దన్నారు. మరి ఇంకా మీకేం అవ్వలేదేటి? ఏటండి ఏమడిగినా మాట్లాడట్లేదు. అసలు ఏం జరిగింది? చావు దాకెళ్ళి చావు దెబ్బ తినొచ్చారు. ఆయన ఏం చెప్తాడులే కానీ నేను చెప్తానేనండి. ఒకరోజు ఏమైందంటే ఇంట్లో మందు కూడితే అమ్మగారు తిడతారని ఊరు చివరికి వెళ్ళాం. అక్కడ ఒక మర్రి చెట్టు కింద దీపం నిమ్మకాయలు ఉన్నాయి. సర్పంచ్ గారు మందులోకి బాగుంటాయని దీపం మారిపేసి పక్కన ఉన్న నిమ్మకాయలు తీసేశారు. అంతే, వెంటనే ఏవేవో సౌండ్లు అరుపులు వచ్చాయి. ఆ తర్వాత నుంచి సర్పంచ్ గారి చుట్టూ ఏదో దెయ్యం తిరుగుతున్నట్టు అనిపించేది. వెంటనే మన ఊరు సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్తే అసలు నిజం చెప్పారు. ఆ మర్రి చెట్టులో గాయత్రి ఆత్మ ఉందని, అది బయటికి రాకుండా మంత్రించిన నిమ్మకాయలు దీపం పెట్టారు అని. దీపం ఆర్పడం వల్ల ఆ దెయ్యం బయటికి వచ్చేసింది. అమావాస్యలోపు దెయ్యాన్ని ఆపకపోతే సర్పంచ్ గారిని చంపేసి ఊరు మీద పగ తీర్చుకుంటుంది. ఇంకా కష్టపడి అమావాస్య రోజు సిద్ధాంత్ గారు హోమం చేశారు. అప్పుడు సర్పంచ్ గారు ఆ చెట్టుని కాల్చేశారు. దెబ్బకు దెయ్యం పోయింది కానీ దెయ్యం దెబ్బకు సర్పంచ్ గారు ఇలా మౌనంగా అయిపోయారు. వారిని పాపరాయుడు, మాకు తెలియకుండా ఇంత చేసావా? పోలేండి, మొత్తానికి అది ఏం పోయిందంటారైతే. అది కాదు కానీ నాకు డౌట్ అండి. ఇప్పుడు ఆ చెట్టు కాల్చేసారు బాగానే ఉంది, కానీ ఒకవేళ ఆ ఆత్మ మళ్ళీ వస్తే అప్పుడేం చేస్తారు? रे कोई कोई कोया बामारे संदमामा నెట్ల దీకమో. హలో, ఎవరు? నేనరా యదవా. చెప్పండి యాదవ్ గారు. ఊరి యదవ సన్నాసి, నేనరా సర్పంచ్ని. అయ్యగారు చెప్పండి. బేగా ఇక్కడికి రారా. ఇక్కడికంటే ఎక్కడికండే? ఇంటికా? కాదే, ఊరి చివరి మన ప్లేస్ కి. అక్కడ దెయ్యం చెట్టు ఉంది కదండి, ఈ టైంలో అక్కడికి ఎందుకు వెళ్ళారు? యా మూసుకున్నా, అర్జెంట్ గా నీకు చూపించాలి. సర్లే ఉండండి, వస్తున్నాను. ఈయనేంటి ఈ టైంలో ఊరి చెరుకు రమ్మని ఫోన్ చేశాడు? మళ్ళీ మందు సిట్టింగ్ ఏమన్నా ప్లాన్ చేశాడా? ఛీ, ఎంచక్క పడుకుంటే ఫోన్ చేసి లేపేశాడు. ఇప్పుడు అంత అర్జెంట్ ఏమొచ్చేసిందో రేపు పొద్దున్న చెప్పొచ్చు కదా. కొంప తీసి లంకి బిందులు ఏమన్నా దొరికాయేమో. చిచ్చి, ఆయన దరిద్రానికి బిందెలు దొరికిన అందులో బూడిద తప్ప ఏముండదులే. వెళ్ళి చూస్తేనే కానీ ఏంటో తెలీదు. ఏట్రా బామ్మద్ది, ఏమైంది? మరి పూజలు అయ్యి చేయించి దెయ్యాన్ని తరిమేశారన్నారు కదరా. అవునా? సరే సరే ఉంటాను, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. అమ్మో దెయ్యం చెట్టు, చూడకూడదు 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 చూడకూడదు. ఏటండి అయ్యగారు ఈ టైంలో? ఊరే పనికి మళ్ళీ యదవా, నేను ప్రశాంతంగా ఉండవు నీకు ఇష్టం లేదేట్రా? నేనేం చేశానండి? ఏం చేసావా? గుండు మీద గుద్దానంటే అయ్యగారు ఫోన్ చేసి ఎందుకు రమ్మన్నావురా? నేను చేయడం ఏంటండి? మీరే కదా ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మన్నారు. ఏట్రా ఎటకారంగా ఉందా? దెయ్యాలంటే నాకు భయం అని తెలుసు కూడా దెయ్యం చెట్టు దగ్గర రమ్మంటానా?
ఛాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం. అబ్బబ్బా ఏట్రా ఈ టైంలో ఫోన్ చేసావు? అయ్యగారు అర్జెంట్గా ఊరు చివరికి రండి. ఊరి చివరకా? అక్కడ దెయ్యం చెట్టు ఉంది కదరా, అయినా అర్ధరాత్రి అక్కడికి ఎందుకు వెళ్ళావురా? యా రండి. అంతగా అర్జెంట్ అయితే నువ్వు ఎక్కడికి రా, నేను మాత్రం అక్కడ రాను. ఈ అవెంజర్ గడి ఈ టైంలో అక్కడికి ఎందుకు వెళ్ళాడు? ఏదో సచ్చినోడు. కొంప తీసి లంకి బిందులు ఏం దొరకలేదు కదా. వెళ్ళాక చేతిలో బిందెలు లేకపోలే బండకేసి బాధేస్తాను. ఎదవా సచ్చి ఊరుకుంటాడు. బాబోయ్, ఆ దెయ్యం పోయాక కూడా భయమేసేస్తుంది ఏంటరా బాబు. చి కర్మ, తాయైతే ఏదో కట్టుకుని వచ్చినా బాగుండేది. అబ్బా ఇప్పుడు చెప్పరా, ఎందుకు రమ్మన్నా? అదేటండే, మీరే కదా ఫోన్ చేసి అర్జెంట్గా ఎక్కడికి రమ్మన్నారు. అర్ధరాత్రి అర్జెంట్గా రమ్మంటే మళ్ళీ ఏదేపు మారిపేసి ఏ దయ్యనో నిద్ర లేపారేమో అనుకుని కంగారుగా వచ్చానండి. ఏటండి కొడతారో? దెబ్బకి నిద్ర మొత్తం వదిలిపోయింది. కొట్టడం కాదురా, చంపేయాలి నిన్ను. నీ కంటికి ఎలా కనిపిస్తున్నానా నేను? ఫోన్ చేసి అర్జెంటుగా ఊరి చివరికి రండి అని ఇప్పుడేమో నేను ఫోన్ చేశానంటావా? ఇంకోసారి 6 దాటిగా ఫోన్ చేసినా అడ్డంగా చీరేస్తానేమో అనుకుంటున్నావు. మొన్న దయ్యం దెబ్బకి అయ్యగారికి మెంటలు వచ్చేసింది అనుకుంటా. నన్ను ఊరి చివరికి రమ్మని ఇప్పుడు నేను రమ్మనని అంటున్నారు. పద మూసుకుని. ఇప్పుడు ఈ చీకట్లో ఇంటికి ఎలా వెళ్ళాలో? ఈయనేంటి పక్కన నేనున్నా భయపడుతున్నాడు? మరి వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? అయ్యగారు, ఆ దెయ్యం చెట్టు ఉంది కదా, దెయ్యం గీమానం అంటే గొయ్యి తీసుకెట్టేస్తాను. మూసుకుని పద. అది కాదండి, ఆ దెయ్యం చెట్టుకి చిగురొచ్చింది చూసారా? చిగురా? ఈ చీకట్లో నాకు చెట్టే సరిగ్గా కనిపించలేదు, నీకు చిగురు కూడా కనిపించిందా? అయినా దానికి చిగురు వస్తే మనకెందుకు, కాయలు వస్తే మనకెందుకు? మూసుకుని పద. ఆ దెయ్యం పోతూ ఈయన కూడా తీసిపోయి ఉంటే బాగుండేది. సగం దరిద్రం పోదు నాకు. సిద్ధాంత్ గారు ఏంటి ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? సిద్ధాంత్ గారు ఒకసారి ఆగండి. చెప్పు బాబు. ఇప్పుడు ఆ చెట్టుని కాల్చేసి గాయత్రి ఆత్మను పంపేశారు కదా, ఇంకా ఆ ఆత్మ మళ్ళీ తిరిగి రాదంటారా? చెప్పండి సిద్ధాంత్ గారు. అంతం ఉన్న చోటే ఆరంభం కూడా ఉంటుంది, కానీ అది ఎప్పుడు ఎలా అనేది మనం చెప్పలేనిది. ఆ విధి ఆడే ఆటలో మనం పావులం మాత్రమే. ఊరే రాజుగా, ఎంతసేపు ఈ పొలమే తడుపుతావేట్రా? ఆ పక్క పొలాన్ని కూడా నీలెట్టు. ఆ పొలం మీది కాదు కదండి. అదే ఆ పక్కది కాదు, ఈ పక్కదే. అది కూడా మీ పొలం కాదండి. మరి నాకు తెలియదు అనుకుంటున్నావేటి? నా ఒక్కడ పొలమే పండితే ఏం బాగుంటది? అందరి పొలాలు పండితేనే కదా ఊరంతా పచ్చగా కలకల్లాడుద్ది. దిక్కులు చూసి చాలే, నీలెట్టు. ఈడేటి పందానికి వెళ్ళి ఓడిపోయిన కోడి పుంజులు అలా అయిపోయాడు? ఏట్రా అవెంజరో అలా ఉన్నావు? ఏం లేదండి, పొద్దున్నుంచి నీరసంగా ఉందండి. ఒకటే ఒళ్ళు నొప్పులండి బాబు. అవునా? మరి హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదరా? అదే తగ్గుద్దులేండి. మళ్ళీ హాస్పిటల్ అంటే స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్లని ఓ 10,000 బిల్లు వేస్తాడు. సర్లే, మరి ఇంట్లోనే రెస్ట్ తీసుకోవచ్చు కదరా? పొలంలో పని ఉందని ఫోన్ చేసింది మీరే కదండి. సర్లే, ఇంకా పని ఏం చేస్తాలే గానీ అలా గొట్టు మీద కూర్చో. సరే అండి. ఆ బుక్ లో రాసుకో, డబ్బులు తర్వాత ఇస్తానులే. రాతానులేరా. అవును, నీకు విషయం తెలుసా? ఏంటి? అంతం ఉన్న చోటే ఆరంభం కూడా ఉంటుంది, కానీ అది ఎప్పుడు ఎలా అనేది మనం చెప్పలేనిది. ఆ విధి ఆడే ఆటలో మనం పావులం మాత్రమే. అందులో ఏముంది? ఏముందంట వేట్రా ఎర్రి సన్నాసి?
అంతం ఉన్న చోట ఈ ఆరంభం అంటే అది మళ్ళీ వత్తదనే కదా. వస్తే మనకెందుకు, సర్పంచ్ గారికి కదా తీరేది. ఒరే బుర్రెట్టు ఆలోచించు. మొన్నటిదాకా దెయ్యం చెట్లోనే ఉంది కాబట్టి పూజలయ్యి చేసి దాన్ని ఆపగలిగారు. కానీ ఈసారి ఆపడానికే చెట్టు ఎక్కడుందే కాల్చేశారు కదా. మొన్న ఇలాగే మా బామ్మర్దిగడి మాంగారు దెయ్యం పట్టి రక్తం కక్కుని చచ్చిపోయాడు. నాకు తెలిసి ఆ గాయత్రి ఆత్మ మన ఊరి మీద పగ తీర్చుకోవడానికే మళ్ళీ వస్తా చూడు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు అయితే? మా బామ్మర్దిగడి మాంగారికి జరిగినట్టు ఈ ఊళ్ళో ఎవ్వరికి జరగకూడదు. ఏట్రా చీకట్లో సమావేశం పెట్టారు, ఏం కావాలేటి? సిద్ధాంత్ గారు మీరేటండి ఇక్కడ? సర్పంచ్ గారు, ఆ గాయత్రి ఆత్మ శాశ్వతంగా వెళ్ళిపోయినట్టేనా? ఇప్పుడు దాని గురించి ఎందుకురా? చెప్పండి. వెళ్ళిపోవాలనే కదా హోమం చేసి మరీ చెట్టు తగలెట్టేసింది. అలా ఎలా వెళ్ళిపోతుందండి పగ తీర్చుకోకుండా? ఏట్రా నువ్వు మాట్లాడేది? కొద్ది రోజుల క్రితం మా బామ్మర్దిగడి మాంగారు కూడా మీలాగే సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తుంటే దారిలో నిమ్మకాయ తొక్కేసాడండి. అంతే దెబ్బకి దెయ్యం పట్టేసింది. పూజలయ్యి చాలా చేయించారు. దెయ్యం కూడా పోయిందేమో అనుకున్నాం. పోలేదా? దెయ్యం పోలేదండి, ఆయన పోయారు. దెయ్యం దాని పగ తీర్చుకునే వరకు వదిలిపెట్టదంటండి. మీరు ఆ దెయ్యాన్ని గెలకడం వల్ల ఇప్పుడు ఊరి మీద పగ తీర్చుకుంటదేమోనండి బాబు. సిద్ధాంత్ గారు నిజమేనా? అదేటండే అమావాస్యలోపు హోమం చేసి చెట్టు తగలెట్టయితే దెయ్యం పోతుందన్నారు. నేను అలానే అనుకున్నాను, కానీ అది అంతం కాదు. అంటే ఆ గాయత్రి ఆత్మ ఊరి మీద పగ తీర్చుకోవడానికి మళ్ళీ వస్తుందా? ప్రస్తుతానికి రాకపోవచ్చు, కానీ అంతవరకు ఆ చెట్టుకు దూరంగా ఉంటే మంచిది. రే అవెంజరు, ఏమైందిరా? ఉన్నట్టుండి అలా పడిపోయాడేంటి? రే అవెంజరు లెగరా, కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నాడు. నీళ్లు కొట్టండి, లెగుతాడేమో. రే అవెంజరు, చెట్టు కాలిపోతుంది ఏంటి? ఓడి అమ్మ, పెద్ద పిడికే పడింది, ఓనం చెత్తదేమో. పదండి. పదండి పదండి. ఆకాశంలో ఒక్క మబ్బు లేదు, అయినా పిడుగు పడింది. పచ్చని చెట్టు బొగ్గుమంటుంది. అంటే మన ఊరికి ముప్పు రాబోతుంది. ఏంటండి మీరనేది? గాయత్రి మళ్ళీ వచ్చింది.